హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి. నేను మోనిక. ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఇది మిర్చిని ఒక 10 నుండి 20 సెకండ్ల వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 10 సెకండ్ల తర్వాత వేయించుకున్న తర్వాత దీనిలోనే నేను ఒక బౌల్ వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. మిర్చి మరీ ఎక్కువగా వేగిపోయే వరకు ఉండొద్దండి, ముందే యాడ్ చేసేసుకోండి. కావాలంటే మీరు రెండు ఒకేసారి కూడా వేసుకుని వేయించుకోవచ్చు. ఇలా రెండింటిని కలిపి వేయించుకోవటం వలన టైం అనేది సేవ్ అవుతుంది. మిర్చి ఇంకా వేరుశనగ గుళ్ళు రెండు కూడా మంచిగా వేగుతాయి. ఇలా నాకు ఇవి పూర్తిగా ఫ్రై అవటానికి ఒక 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మంచిగా వేగేంత వరకు మాడకుండా చూసుకోండి. నేనైతే సిమ్లో పెట్టే ఫ్రై చేస్తున్నాను. ఇదంతా చూసారు కదా, ఇలా అయ్యేంత వరకు వేయించుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. తర్వాత కొద్దిగా తగినంత ఉప్పు, 2-3 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా అలాగే ఒక అరగిన్నెలోకి మనకి వేయించిన శనగపప్పు కూడా తీసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టుకోండి ముందుగా. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, మిర్చి కూడా వేసి కావలసినంత వాటర్ పోసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. నేను ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత ముందుగా మనం మిర్చి వేయించుకున్నాం కదా, అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇదే ప్యాన్లోనే మనం తాలింపు వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇవి చిటపటలాడేటప్పుడు ఒక ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పును కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇదంతా మంచిగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. ఇది మొత్తం కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతుంది. ఇలా మొత్తం వేగిన తర్వాత ఈ తాలింపులోకి ముందుగా చేసుకున్న చట్నీని వేసుకుని కలుపుకుంటున్నాను. ఈ చట్నీ అయితే బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, గారె ఇలా దేనిలోకైనా బాగుంటుందండి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఈ చట్నీ నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.